నేను ప్రస్తుతానికి పసరెక్కి బావిలో ఉన్నా. లేదు దానికన్నా పెద్దది చెరువు బటర్ఫ్లైస్ చూడు. మా సంస్థ యొక్క ఉద్దేశం పెనుగొండలో ప్రజలకు నీటి సమస్య లేకుండా చేయడం. అందులో భాగంగా 2013 నుంచి ఇప్పటి వరకు చెరువులో ఉన్నటువంటి పూడికను తీసాం. గవర్నమెంట్ దృష్టికి తీసుకువెళ్ళి చెరువు కట్ట మరమ్మతులు చేయించాం. గవర్నమెంట్తో పూడికి తీయించాం. తర్వాత చెరువులు మరమ్మతులు, చిన్న పార్క్ ఏర్పాటు చేసాం, డ్రిల్ ఏర్పాటు చేస్తున్నాం. దాంతోపాటు పెనుగొండలో ఉన్నటువంటి బావులలో ముఖ్యమైనటువంటి పసరెక్కర బావిని కూడా క్లీన్ చేస్తున్నాం. గత నెల 2 నెలల నుంచి ఫిబ్రవరి 20 తారీఖు నుంచి ఇప్పటి వరకు 2 నెలల నుంచి బావిని క్లీన్ చేస్తున్నాం. ఇలా భోగసముద్రం జలవన పరిరక్షణ సమితి ముఖ్య ధ్యేయము పెనుగొండ పట్టణ పరిసర ప్రాంతాల్లో పచ్చదనాన్ని పెంచి కొండలో కూడా విరివిగా మొక్కలు నాటి వాటిని పరిరక్షిస్తూ ఇక్కడ పట్టణ ప్రాంతంలో ఉండేటువంటి నీటి వనరులను శుభ్రం చేసి వాటిని భవిష్యత్తులో తరాలకు పూర్తిగా సద్వినియోగం అయ్యేదానికి, ఉపయోగించుకునేదానికి, అనుకూలం చేసుకునేదానికి కృషి చేస్తున్నాము. పెనుగొండలో నీటి సమస్య చాలా ఉంది. పోయిన వేసవిలో అందరం చాలా ఇబ్బంది పడ్డాము. అలాంటి సమయంలో ఈ కమిటీ వారు ఇలాంటి నిర్ణయం తీసుకొని అందరినీ ప్రోత్సహించి అందరినీ ఉత్తేజపరిచి ఇలాంటి మంచి కార్యక్రమం చేశారు. ఇది మామూలుగా అయితే చిన్న పని కాదు. ఆ రోజు అందరం కలిసి మొదట్లో ఈ బావి దగ్గరకు వచ్చాము. ఇది అయ్యే పనే అనుకున్నాం. అలాంటి సమయంలో కూడా వాళ్ళు ఎలాంటి నిరాశకు కూడా గురి కాకుండా ఇలాంటి మంచి కార్యక్రమం, లాస్ట్కి ఆంజనేయ స్వామి విగ్రహం చూస్తామా అన్న కాలంలో కూడా ఖచ్చితంగా వీళ్ళందరూ కష్టపడి ఇలా ఆంజనేయ స్వామి విగ్రహాన్ని కూడా బయటికి తీసి ప్రజలందరికీ దర్శనార్థం 8వ తారీఖు కూడా పెట్టారు. మన పెనుగొండ గ్రామ ప్రజలు కావచ్చు, విదేశీస్తులు కావచ్చు, వేరే జిల్లాల వారు కూడా ఈ కార్యక్రమాన్ని చూసి ఎంతోమంది స్పందించి ఎన్నో విధాలుగా విరాళాలు కూడా ఇచ్చారు. వాళ్ళకు కూడా ప్రత్యేకతమైన కృతజ్ఞతలు చెప్తున్నాం. ఈ కమిటీకి ఎప్పుడూ మా పెనుగొండ ఎమ్మెల్యే గారు కావచ్చు, మేము కావచ్చు, పెనుగొండ ప్రజలు అందరూ వాళ్ళకి తోడుగా ఉంటామని భావిస్తున్నాం.